హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రవంతి స్వీట్ హోమ్. శ్రవంతి స్వీట్ హోమ్లో ఇవాళ నేను ఒక మంచి క్రాఫ్ట్ తీసుకొచ్చాను. ఇది వాల్ క్రాఫ్ట్ అనమాట. మంచిగా వాల్కి మనం డెకరేట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. బట్ మేము చేసింది ఎగ్జాక్ట్గా ఇదే. సో ఇది వాల్ క్రాఫ్ట్. చాలా సింపుల్, ఈజీ అండ్ చూడటానికి చాలా బ్యూటిఫుల్గా అట్రాక్టివ్గా ఉంది. ఇంకేం కావాల్సిన మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం కనుక మీరు నా వ్లాగ్ కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు శ్రవంతి స్వీట్ హోమ్. మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థింగ్స్ సో ఇప్పుడు మనం కావాల్సిన థింగ్స్ ఏవో చూద్దాం. ఓకే, ఫస్ట్ కలర్ పేపర్స్ తీసుకుందాం. 2 స్కై బ్లూ కలర్ పేపర్ and 2 green color paper, 4 violet color paper and 2 pink color paper. We need to take 1 10 piece glue and 1 fairy stick. Okay. Scissors. And we need to take 1 scissors. For cutting. Okay. అంతే. మా పేపర్స్ ఎందుకు నాన్న? ఈ పేపర్స్ ఎందుకు? And మనం వాల్ కి ఇప్పుడు మనం చేసే క్రాఫ్ట్స్ అన్ని దీనికి స్టిక్ చేయాలి. సో దాని వాల్ మీద హ్యాంగ్ చేయాలి అంటే మనకి ఒక ప్లేస్మెంట్ కావాలి, సపోర్ట్ కావాలి. సో మన దగ్గర ఉన్న పేపర్ ప్లేట్స్ ఉన్నాయి కదా, స్టార్ట్ చేస్తాం. మరి ఉన్న సైడ్స్ కట్ చేసేసుకుందాం. కట్ చేసేసుకున్న తర్వాత పేపర్ ప్లేట్స్ మొత్తం సర్కిల్ షేప్లో ఉంటాయి కదా, ఈ సర్కిల్ షేప్లో మనకి బ్యాక్ సైడ్ గ్లూతో ఫెవి స్టిక్తో మనం మంచిగా స్టిక్ చేసుకుందాం అనమాట. ఇప్పుడు మనం ఒక కలర్ పేపర్ తీసుకుందాం. నార్మల్గా మీకు నచ్చిన కలర్ పేపర్ తీసుకోండి. మేమైతే ఇక్కడ బ్లూ కలర్ తీసుకున్నాం. అండ్ స్టిక్ చేసిన తర్వాత నార్మల్గా పైన ఉన్న సైడ్లో మనం గ్లూతో మంచిగా ఈ పేపర్ని అంటించుకుందాం అనమాట. ఇలా స్టిక్ చేసుకున్నాక ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఎక్స్ట్రా పేపర్ని కూడా సర్కిల్ వచ్చేలాగా యాడ్ చేసుకుందాం మనం. సో ఇక్కడ ఒక గ్రీన్ కలర్ పేపర్ తీసుకున్నాం అనమాట. గ్రీన్ కలర్ పేపర్ ఎందుకంటే ఇందాక చూపెట్టిన డిజైన్లో మనకి లీవ్స్ ఉన్నాయి కదా, లీవ్స్ మనం చేసుకోవడానికి ఇక్కడ ఎగ్జాక్ట్గా లెంత్ 5 సెంటీమీటర్, విడ్త్ 5 సెంటీమీటర్ ఉన్న పేపర్స్ని మనం కట్ చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న పేపర్స్ కట్ చేసుకొని వాటిని మనం లీఫ్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పేపర్స్ 5 సెంటీమీటర్స్ ఉన్న పేపర్స్ని మనం ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాక ఒక ట్రయాంగిల్ పేపర్ని తీసుకొని దాన్ని జిగ్జాగ్గా ఫోల్డ్ చేయాలంటే ఒకటి అప్కి, ఒకటి డౌన్కి, ఒకటి అప్కి, ఒకటి డౌన్కి ఫోల్డ్ చేసుకున్నాక ఈ షేప్లో వచ్చాక ఒక ఎండ్కి మనం ఫెవిక్విక్ కానీ ఫెవిస్టిక్ ఆర్ గ్లూ ఉంటుందని అంటించుకొని ఫోల్డ్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా అవి మనకి సేమ్ లీఫ్ ఉన్నట్టే కనిపిస్తాయి అనమాట. చూసారు కదా, ఒకటి అప్, ఒకటి బ్యాక్, ఒకటి అప్, ఒకటి బ్యాక్, అలా మనం ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేసాం. లీఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి చిన్న చిన్న రోజెస్ చేసుకోవడానికి పేపర్ని మనం ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, ఒకటి హాఫ్ ఫోల్డ్ చేసాక మళ్ళీ హాఫ్ని ఇంకొకలా హాఫ్గా ఫోల్డ్ చేసి ఆ ఫోల్డ్ చేసిన పేపర్లో పైన మనం ఒక కంపాస్తో సర్కిల్ తీసుకోవాలి. ఈ సర్కిల్ని మనం కట్ చేసుకోవాలన్నమాట.
ఒక పేపర్కి 4 సర్కిల్స్ వస్తాయన్నమాట. 4 సర్కిల్స్ వచ్చినప్పుడు వాటిని ఇప్పుడు మీకు చూపించాను కదా, ఇలా కట్ చేసుకోవాలి. మొత్తం ఒక స్నేక్ వచ్చేలాగా లైక్ సర్కిల్ చేసుకుంటూ ఎండింగ్కి రాకుండా చిన్నగా కట్ చేసుకుంటూ ఇలా రావాలన్నమాట. ఇప్పుడు సర్కిల్ని కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న దాన్ని మనం చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఫోల్డ్ చేసుకున్నాక ఫైనల్గా మనకి ఇలా చిన్న చిన్న రోజెస్ లాగా వస్తాయన్నమాట. ఇప్పుడు మనం పింక్ కలర్ పేపర్ తీసుకున్నాం. సో ఎందుకంటే సెంటర్లో రోజుని ఇందాక చూపించిన క్రాఫ్ట్లో మీకు కనిపించింది కదా, ఆ రోజ్ చేయడానికి ఈ రోజున ఏం చేసామంటే చూసారా, ఫస్ట్ పేపర్ని హాఫ్గా ఫోల్డ్ చేసుకున్నాక తర్వాత మనం ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకున్నాక కింద ఎక్స్ట్రా ఉన్న వరకు దాన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పేపర్స్ని మనం ఫ్లవర్స్ లాగా కట్ చేసుకుందాం అన్నమాట. సో ఒక పేపర్ని మళ్ళీ కట్ చేసి పెట్టుకున్న పేపర్ని మళ్ళీ హాఫ్గా ఫోల్డ్ చేసి మళ్ళీ హాఫ్గా ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ హాఫ్గా ఫోల్డ్ చేసి దాన్ని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా అన్ని పేపర్స్ని మనం ఫోల్డ్ చేసుకోవాలి. ట్రయాంగిల్గా ఫోల్డ్ చేసుకున్న ఈచ్ పేపర్ని తీసుకొని మధ్యలో మనకి కనిపించే విధంగా ఒక కర్వ్ని గీసుకోవాలన్నమాట. ఇలా అన్నిటికీ కర్వ్ గీసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, పేపర్స్ ఓపెన్ చేస్తే ఎగ్జాక్ట్గా మనకి పెటల్ షేప్లో ఉన్నాయి. సో పెటల్స్ కొంచెం బెండ్ అయి ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఒక పెన్సిల్ ఆర్ పెన్ ఆర్ స్కెచ్తో మనం పెటల్స్ దగ్గర బెండ్ చేసుకుందాం. అందుకంటే ముందు ఇక్కడ ఒక రూల్ చెప్పాలన్నమాట. ఫస్ట్ పెటల్లో హాఫ్ పెటల్ ఒకటి కట్ చేయాలి, తర్వాత ఇంకొక పేపర్లో ఒక పెటల్ కట్ చేయాలి, అండ్ ఇంకొక పేపర్లో 2 petals, ఇంకొక పేపర్లో 4 petals, 3 petals. అంటే ఫస్ట్ పేపర్ హాఫ్ పెటల్, సెకండ్ పేపర్ 1 petal, థర్డ్ పేపర్ 2 petals, ఫోర్త్ పేపర్ 3 petals, ఫిఫ్త్ పేపర్ 4 petals. ఇలా మొత్తం కట్ చేసుకున్నాక చూసారు కదా, ఇక్కడ మనం స్కెచ్తో మంచిగా ఫోల్డ్ చేసుకుందాం ఇక్కడ పెటల్ షేప్ రావడం కోసం. ఫస్ట్ హాఫ్ పెటల్ కట్ చేసుకున్న దానికి గ్లూ పెట్టి స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 petal, నెక్స్ట్ 2, 3, 4 హాఫ్, అలా కంప్లీట్గా 1 by 1 అన్నీ గ్లూతో స్టిక్ చేసుకున్నాక సైజెస్ ప్రకారం మనం రోజులో స్టిక్ చేసుకోవాలి. ఎలా అంటే రోజు మధ్యలో మళ్ళీ గ్లూ రాసి మళ్ళీ స్టిక్ చేసుకోవాలన్నమాట. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మనం కట్ చేసిన పెటల్స్ ఉన్నాయి కదా, హాఫ్ పెటల్, 2 petal, 3 petal, 1 petal, వాటిని కూడా మనం స్టిక్ చేసుకోవాలన్నమాట. స్టిక్ చేసుకొని కంప్లీట్గా 1 by 1 మనం స్టిక్ చేసుకుంటూ రావాలి. 1 రోజులో ఎలా ఉంటుందో అంటే సైజెస్ ప్రకారం మనం స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, అలా స్టిక్ చేసుకోవాలన్నమాట 1 by 1.
ఇంకా ఫైనల్గా బ్యూటిఫుల్ రోజ్ అయితే మనకు వచ్చేసింది అనమాట. చూసారా ఎంత క్యూట్గా ఉందో, రియల్ ఫ్లవర్ లానే ఉంది కదా. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, మనం వాల్కి హ్యాంగ్ చేసుకోవాలి కాబట్టి మనం హ్యాంగింగ్స్ కోసం ఒక న్యూస్ పేపర్ తీసుకుందాం. ఇది జిల్లా ఎడిషన్ అనమాట. ఒక జిల్లా ఎడిషన్ న్యూస్ పేపర్ తీసుకొని చిన్నగా రోల్ చేసుకొని ఇలా స్టిక్ లాగా చేసుకోవాలి. అండ్ వచ్చిన స్టిక్ని మనం హాఫ్గా బెండ్ చేసి ఎండింగ్స్ని మళ్ళీ గ్లూతో స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇలా 2 చేసుకోవాలి. హ్యాంగింగ్ కొంచెం సపోర్ట్గా ఉంటుంది కాబట్టి. సో ఇప్పటి వరకు చేసుకున్న ఐటమ్స్ అన్నిటిని మనం ఈ సర్కిల్లో మనం స్టిక్ చేసుకుందాం. ఫస్ట్ రోజ్ ఫ్లవర్ అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో రోజ్ ఫ్లవర్ స్టిక్ చేసుకున్నాక మనం పర్పుల్ కలర్లో కూడా చిన్న చిన్న రోజెస్ చేసుకున్నాం కదా, వాటిని కూడా పింక్ ఫ్లవర్ చుట్టూ మనం స్టిక్ చేసుకుందాం అనమాట. సో ఇప్పుడు మనం లీవ్స్ చేసుకున్నాం కదా చాలా. సో అవి కూడా డెకరేట్ చేసుకుందాం అనమాట. సో ఇప్పుడు మనకి లీవ్స్ ఏంటంటే సర్కిల్లో ఎండింగ్స్కి మొత్తం డాట్స్ డాట్స్ గ్లూతో పెట్టుకొని అవి కూడా స్టిక్ చేసుకుందాం. సో ఇప్పుడు ఫైనల్గా మనం చేసుకున్న స్టిక్స్ని బ్యాక్ సైడ్ గ్లూతో అంటించుకోవాలన్నమాట. సో 2 స్టిక్స్ని గ్లూతో అంటించుకున్న తర్వాత ఫైనల్గా మన దగ్గర మిగిలిపోయిన పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా కొంచెం స్టైలిష్గా డెకరేట్ చేసుకుందాం అనమాట. ఇప్పుడు ఫైనల్గా లుక్ ఎలా ఉందో చూడండి డెకరేట్ చేసినాక. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రవంతి స్వీట్ హోమ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే అక్కడ ఉన్న రెడ్ కలర్ బెల్ ఐకాన్ని కొట్టేస్తే మన ఛానల్లో వచ్చిన వీడియోస్ అన్నీ కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.